ఆ ఏలక్స్ నుంచి అలవాటు పదా ఏం చెప్పారా? నీ పిల్లలు ఉండేటప్పుడు నన్ను చూసి అలా తొలిగిపోయేది ఆవిడ. ఈ ఏళ్ళు తప్ప నీకు పిలిచే మార్గం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏళ్ళు వచ్చి పీల్చుకునే అవసరం వచ్చింది. చెప్తాను 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 నీ పిల్లలకి ఓ తల్లిని చూశాను రా. అంటే నాకు మళ్ళీ పెళ్ళే. అబ్బా నీకు మళ్ళీ పెళ్లి కాకపోయినా నీ పిల్లలకు తల్లి కావాలి కదా. ఇప్పుడు సాధారణంగా రెండో పెళ్లి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వాలంటే పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఇస్తారు. కానీ నువ్వు అదృష్టవంతుడి, తంతే బూడిగంపలో పడ్డట్టు పడ్డావు. ఒక ఆస్తిపరుడు చక్కగా చూసుకునేవాడు ఉంటే నా పిల్లని నా ఆస్తిని ఇస్తానని ఎవరైనా చూసి పట్టుకుని నన్ను అడిగారు. అప్పుడు నీ పేరు సజెస్ట్ చేశాను, ఒప్పించాను. అది కాదు, ఇంకేం లేదురా, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వు నడుచుకున్నారు. మూర్తి, చంద్రం, రండి. ఎక్కండి. మగపిల్లలు పుట్టాడండి, మీరు వచ్చి చూడరు. మీకు తమ్ముడు పుట్టాడు, వెళ్ళిపోతామండి. నీ తమ్ముడు నా ముఖం మీద వేసి తవరేమో మీరిద్దరూ అన్నదమ్ములుగా కట్టుకోవాలా? మళ్ళీ ఎప్పుడైనా కొట్టుకోవడం చూశాను, ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. మీ ఫ్రెండ్ ఏమండి, కాస్త పెందరాడే రండి. మీరిద్దరు ప్యాకాట్లో కూర్చుంటే ఎప్పుడు అవుతుందో ఏమిటో. అలాగే. రాయిలా ఉన్నాను, కాస్త కళ్ళు తిరిగి అన్నానంతే. సర్లే, హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళు, రక్తపోటు ఉన్న వాళ్ళు నీలాగే నున్నగానే ఉంటారు. ఈ రోజు ఎక్స్రేలు ఈసీజీ తీస్తాను, రేపు వచ్చి మళ్ళీ ఒకసారి కనిపించండి. అలాగే. అమ్మా, మీరు చెప్పిన ప్రకారం మీ యావదాస్తిని మీ ముగ్గురు కుమారులకు సమానంగా ఈ వీరునామాలో వ్రాసి పెట్టాను. కానీ ఫ్యామిలీ లాయర్గా నాది ఒక చిన్న సలహా. చెప్పండి. మీ కడుపున పుట్టిన బిడ్డకు మీ ఆస్తిలో కనీసం సగమైనా ఇంకెప్పుడు నేను సలహా చెప్పకండి. ఆ కాగితాలు ఆగు. ఏమిటో చేస్తున్న పని? అది కాదండి, నా పేరు నా ఆస్తి వాయించుకుని ఎన్నిసార్లు చెప్పినా నేను వేయడం లేదు. ఇప్పుడు ముగ్గురు పిల్లలు అడిగారు కదని. పెరిగారు కదా అని ఆస్తి పంపకం చేయడంలో ఏమిటి ఉద్దేశం? ఎవరు బతుకు వాడు బతకాలేనా? అదే నా ఉద్దేశం అది కాదండి. నీ ఉద్దేశం ఏదైనా నా మాట ఒకటి విని, ఈ ఆస్తి కానీ మరొకటి కానీ ఇది మాది అనే సమష్టిగా అనుకున్నంత కాలమే వాళ్ళు సఖ్యతగా ఉంటారు. ఇది నాది నాది అని ఎవరనుకున్నా వాళ్ళ ఐకమత్యం దెబ్బతింటుంది. మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. ఐశ్వర్యవంతుడు కొడుకులుగా కాదు, ఐకమత్యం ఉన్న అన్నదమ్ములుగా బతకాలి. ఇంట్లో మీ స్నేహితుడికి ఏమైనా వరీస్ ఉన్నాయండి? సార్, ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆయనకి ఎంతమంది పిల్లలు? ముగ్గురండి. పెద్దవాడి పేరేమో మూర్తి అండి. విప్లవం అంటే వాడికి ఇష్టం. నాకు ఈ పిల్లని అన్నం వడ్డించడం ఏమిటి ఉద్దేశం? విప్లవ భావాలు కల నాకు ఈ శాంతి సిద్ధాంతాలు రుద్దుతామనా? ఈ అన్నం తెల్లదైనా ఉడికింది మాత్రం ఎర్రటి నిప్పుల మీదే, మర్చిపోకు. నవ్వకు. శాంతికి చిహ్నమైన తెలుపు నేను భరించలేను. వడ్డించు, విప్లవం వడ్డించు. విప్లవమా? అదే ఆవకాయ. నాకే కాదు, మా ముగ్గురికి వడ్డించు. విప్లవం పేరుతో రోజు ఆకాయ తింటే వేరు చేస్తుందండి. షటప్. శాంతి బోధించకు. మాకు ఆరోగ్యం కంటే మా సిద్ధాంతాలే గొప్ప. ఏమంటారా? విప్లవం, ఆవకాయ, విప్లవం. రెండోవాడు చంద్రం. వీనస్ అంతా వాడు చూస్తాడు. వీడికి కూడా పెళ్ళయింది. మూడోవాడు రవిరాజ్. నీవు నిజముగా రాణివే అయినచ్చో మాకు చెల్లించవలసిన కాటి సుంకమే నీ వద్ద లేదా? నా వద్ద చిన్ని గవ్వ ఏమీ లేదు. నీ వద్ద ఏమీ లేదని నమ్మలేను. అది నా దురదృష్టము. ఏలకైనంతగనమ్మి నా వద్ద ఏమీ లేదు. ఏలకైనంతగనమ్మి నీ సుతునకై వెచ్చించిన చెల్లవే. అయ్యో, నా వద్ద ఏమీ లేదు.
ఏం అమ్మగలను? మూడో వారికి డ్రామాలంటే సత్యంత ఇష్టం అండి. తన పిల్లలు చేసే పనులు నచ్చక నీ స్నేహితుడు ఎక్సైట్ అయ్యే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బబ్బ రత్నాలాంటి బిడ్డలండి. తండ్రి భయము, భక్తి, పంచ ప్రాణాలను. వెరీ గుడ్. అతి సంతోషానికి అతి విచారానికి లోను కాకుండా ఉంటే మీ స్నేహితుడికి ఏ ప్రమాదం? ఏం సార్ మీరు చెప్తుంది డాక్టర్ గారు? ఆయన హార్ట్ పొజిషన్ ఏమాత్రం బాగుంటుంది. డాక్టర్ ఎంత మంచి మాట చెప్పారు. నా ముగ్గురు పిల్లలు నా గుండెకాయ. నా పిల్లలు చెడిపోతే నా గుండె చెడిపోతుంది. వాళ్ళే చెడిపోయిన తర్వాత ఈ గుండె పోతేనేవరే. అది కాదు నా వర్రి. డాక్టర్ నిన్ను ఎంత మాత్రమే అప్డేట్ కావద్దన్నాడు. ఒక విషయం, ఈ రెండో కూడా తండ్రి మీ ఇంట్లో ఉంటున్నాడు. వాడు చేయని ఎదో పని అంటూ లేదు. ఒకవేళ వాడు ఫోన్ మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి గారు నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. సరే అది వస్తున్నాను రా.